హాయ్ ఫ్రెండ్స్, ఇది పోకో M3 ఫ్రెండ్స్. ఇది మోడల్. ఈ కస్టమర్ డిస్ప్లే డ్యామేజ్ అయిపోయిందని చెప్పి తీసుకొచ్చారండి. ఓకేనా, డిస్ప్లే మొత్తం ఊడిపోయింది, అలాగే డ్యామేజ్ అయిపోయింది. మొబైల్ అయితే ఆన్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది పోకో M3 మోడల్ వచ్చి చూద్దాం. మోడల్ నెంబర్ ఏమన్నా వస్తుందేమో. టచ్ ప్రాపర్గా పనిచేయట్లేదు ఫ్రెండ్స్. టచ్ ఆటో వర్క్ అయిపోతుంది. ఇక ఫ్రెండ్స్, ఇది పోకో M3 మోడల్. ఓకే, ఇది డిస్ప్లే అనేది చేంజ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇది పోకో M3. హౌ టు ఓపెన్ అంటే ఎలా ఓపెన్ చేయాలనేది మనం చూసుకున్నట్లయితే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్ టూల్ అనేది మనం ఎక్సెట్ చేసుకోవాలండి. సిమ్స్. ఓకే, సిమ్ టూల్ రిమూవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ డోర్ అనేది కంప్లీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇది బ్యాక్ డోర్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలండి. ఓకే, ఫ్రెండ్స్, దాని సపోర్ట్తో మనకి ఈజీగా ఓపెన్ అయింది. ఇది ఫింగర్ ప్రింట్, సైడ్ ఫింగర్ ప్రింట్ అండి. ఇది పోకో M3. దానివల్ల ఏంటంటే మనం జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలండి, స్టెప్ బై స్టెప్ ఫింగర్ ప్రింట్ అనేది చూసుకుంటూ. ఓకే, ఎందుకంటే ఫింగర్ ప్రింట్ స్ట్రిప్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా. ఇక ఫ్రెండ్స్, ఇదిగో ఫింగర్ ప్రింట్ స్ట్రిప్. ఓకే, దీన్ని మనం ఈ సపోర్ట్ క్యాప్ అనేది రిమూవ్ చేస్తే కానీ ఇది ఫింగర్ ప్రింట్ అనేది స్ట్రిప్ ఓపెన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం ఈ టూల్స్ అని రిమూవ్ చేద్దాం ఫ్రెండ్స్. స్క్రూస్ అన్నీ కూడా రిమూవ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ స్క్రూస్ అన్నీ మనం రిమూవ్ చేసుకున్న తర్వాత బ్యాక్ క్యాప్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఓకే, ఈ సపోర్ట్ క్యాప్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి. ఓకే, ఫింగర్ ప్రింట్ రిమూవ్ చేసుకున్నాం. ఓకే, ఈ రకంగా మనం పోకో M3 అనేది బ్యాక్ డోర్ రిమూవ్ చేసుకోవాలండి. ఓకే, అలాగే ఇది మదర్ బోర్డ్ అనేది మనం మదర్ బోర్డ్ కాదు, డిస్ప్లే చేంజ్ చేయాలంటే కింద సీసీ బోర్డు కూడా ఓపెన్ చేసుకోవాలండి. రింగర్ ప్యాడ్ ఓపెన్ చేయాలి. ఓకే, మీకు రింగర్ ప్యాడ్ అనేది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తానండి. ఎందుకు ఓపెన్ చేయాలంటే
కంపల్సరీగా ఇది డిస్ప్లే నుంచే సబ్బోర్డ్కి కూడా సప్లై వస్తుందండి. ఛార్జింగ్ ఎక్కాలన్నా, మైక్ పని చేయాలన్నా, కింద సబ్బోర్డ్ సెక్షన్ మొత్తం మనకి వర్క్ చేయాలన్నా అది కూడా దీనికి సపరేట్గా స్ట్రిప్ అయితే ఉండదండి. సబ్బోర్డ్ నుంచి మదర్ బోర్డుకి, సబ్బోర్డ్ టు మదర్ బోర్డు సీసీ స్ట్రిప్ అనేది ఉండదు. కాబట్టి దీనికి కంపల్సరీగా మనం డిస్ప్లే నుంచే వస్తుంది. కాబట్టి సబ్బోర్డు కూడా కంపల్సరీగా మనం రిమూవ్ చేసుకోవాలండి. ఈ రింగర్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు ఎలా వస్తుంది అనేది. ఈ పోకో M3 అవుట్ ఓపెన్ అంటే అలా మనం స్టెప్ బై స్టెప్ ఎలా ఓపెన్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇదిగో ఇది రింగర్ ప్యాడ్ అండి. ఇది ఓపెన్ చేసాం. ఇది సబ్బోర్డ్ స్ట్రిప్. ఓకే అండి, ఇది మదర్ బోర్డు సారీ డిస్ప్లే సెక్షన్ నుంచే వస్తుందండి. ఓకేనా, మీకు నెక్స్ట్ బ్యాటరీ అనేది కూడా రిమూవ్ చేసుకోవాలండి. ఓకేనా, బ్యాటరీ అనేది మనం సక్సెస్ఫుల్గా రిమూవ్ చేసాం. నెక్స్ట్ ఇదిగోండి, ఇది డిస్ప్లే కనెక్టర్. ఓకే, ఈ డిస్ప్లే సెక్షన్ కూడా మనం రిమూవ్ చేసుకోవాలండి. ఓకే ఓకే ఇప్పుడు హౌ టు సెపరేట్ డిస్ప్లేస్ అంటే ఇదిగో ఈ రకంగా మనం స్టెప్ బై స్టెప్ రిమూవ్ చేసుకోవాలండి డిస్ప్లే కూడా. ఓకే, చూపిస్తానండి. ఓకే, ఈ రకంగా అయితే మనం రిమూవ్ చేసుకోవాలండి ఇది డిస్ప్లే. ఓకేనా, ఇది ఫ్రేము, మిడిల్ ఫ్రేమ్, మదర్ బోర్డు ఇదేనండి. ఓకే, మనం ఈ రకంగా అయితే స్టెప్ బై స్టెప్ రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది పోకో M3 మోడల్ హౌ టు రిమూవ్ అని అయితే ఎలా ఓపెన్ చేయాలని మనం చూసుకుంటే ఈ రకంగా స్టెప్ బై స్టెప్ మనం ఓపెన్ చేసుకోండి. ఇది మదర్ బోర్డు, ఇది సబ్ బోర్డు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, ఇది పోకో M3 డిస్ప్లే అనేది మనం ఫిట్ చేద్దామండి. ఓకేనా, స్టెప్ బై స్టెప్ అనేది మీకు చూపిస్తాను. బాడీ అది మొత్తం క్లీన్ చేసుకున్నామండి. ఇది 100% ఒరిజినల్ డిస్ప్లే అనేది మనం వేస్తున్నామండి. ఇది సెట్ నుంచి తీసిన డిస్ప్లే, అది 100% కూడా ఒరిజినల్ అనమాట. ఇంకది మీకు చూపిస్తానండి క్వాలిటీ. ఇవన్నీ మన డిస్ప్లే ప్రాపర్గా గమ్ అనేది వేసుకున్నామండి. సరే, గమ్ అనేది మనం ఎలా వేసుకున్నాం చూడండి, సెన్సార్ దగ్గర మొత్తం టోటల్గా. ఓకే, ఈ రకంగా అనేది మనం గమ్ అనేది కూర్చోబెట్టుకోవాలండి. ఓకే, ఇది పోయిన డిస్ప్లే అండి ఇది. ఓకే, తీసేసి దీని ప్లేస్లో మనం 100% ఒరిజినల్ డిస్ప్లే అండి, సిట్ రిమోట్ డిస్ప్లే ఇది. ఈ డిస్ప్లే అనేది మనం సెట్ చేస్తామండి, ఇన్స్టాల్ చేస్తున్నాం. ఓకే,
ఓకే అండి. మొత్తం 4 సైడ్స్ కూడా సిట్టింగ్ అనేది ఎలాగవుతుంది అనేది ఒకసారి చూసుకోండి. ఓకే, నేను ఇప్పుడు 4 సైడ్స్ డిస్ప్లే కూర్చోబెట్టుకున్నాం. నెక్స్ట్ వచ్చి మనం ఈ సబ్ బోర్డు స్ట్రిప్ అనేది సెట్ చేసుకోవాలండి. ఓకేనా, ఈ యాంటెన్నా ఇంటర్ఫేస్ కూడా కరెక్ట్గా ఏ పాయింట్లో అది మనం ఇన్సర్ట్ చేసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ ఈ సబ్ బోర్డ్ అనేది మనం కూర్చోబెట్టచ్చండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఓపెన్ చేసింది సబ్ బోర్డ్ స్ట్రిప్ కోసం కాబట్టి. ఓకే అండి. ఓకే, కింద సీసీ బోర్డ్ సెక్షన్ అనేది మనం కరెక్ట్గా ఇన్స్టాలేషన్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చి మనం ఈ మదర్ బోర్డు ఇన్స్టాలేషన్ చేయాలండి. కరెక్ట్గా మనం మదర్ బోర్డ్ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్. కెమెరాస్ అన్నీ కూడా ఒకసారి ఎలా ఉన్నాయని ప్రాపర్గా ఉన్నాయో చూసుకోండి, స్ట్రిప్స్ అన్నీ కూడా. ఓకేనా, నెక్స్ట్ మనం యాంటీనా ఇంటర్ఫేస్ అనేది వచ్చి పెడదామండి. ఓకే, ఈ యాంటీనా ఇంటర్ఫేస్ అనేది కూడా దాని ప్లేస్లో దాన్ని కూర్చోబెట్టుకుంటూ వెళ్ళాలండి. అంటే మనం ఓపెన్ చేసినప్పుడు ఏ పొజిషన్లో అయితే ఉందో మొబైల్, ఏ పార్ట్ ఎక్కడైతే అయితే ఉందో మళ్ళీ సేమ్ అదే పార్ట్ యాజ్ టీజ్గా మనం అక్కడ కూర్చోబెట్టుకోవాలండి. ఎందుకంటే అప్పుడే మొబైల్ అనేది 100% మీరు అనుకున్న ఒరిజినల్ ఫిట్టింగ్ అనేది అవుతుందండి. ఓకేనండి, ఎందుకంటే పార్ట్ ఏ పార్ట్ అయితే ఎక్కడి నుంచి అయితే ఓపెన్ చేసామో సేమ్ అదే ప్లేస్ నుంచి మళ్ళీ అదే పార్ట్ అక్కడ ఇన్స్టాల్ చేసినప్పుడే అది 100% సక్సెస్ఫుల్గా సిట్టింగ్ అవుతుందండి. ఓకే అండి. ఓకే, నెక్స్ట్ బ్యాటరీ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ స్టెప్ వచ్చి మదర్ బోర్డ్ ఇన్స్టాలేషన్ అయింది. నెక్స్ట్ బ్యాటరీ ఇన్స్టాల్మెంట్. ఓకే సార్, బ్యాటరీ కూడా సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేసాం. అలాగే బ్యాటరీ కదలకుండా అనేది మొత్తం ఇవన్నీ కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ వచ్చి మనం ఫింగర్ ప్రింట్ అనేది సెట్ చేసుకుందాం. ఫస్ట్ కింద సీసీబుల్ సెక్షన్ ఫిట్ చేసేసుకుందాం. ఎందుకంటే అది ఫింగర్ ప్రింట్ అటాచ్మెంట్ చేస్తే మనకి బ్యాక్ డోర్ అనేది కూర్చోబెట్టాలి కాబట్టి మనకి ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల ఫింగర్ ప్రింట్ అనేది మనం కూర్చోబెట్టేస్తున్నామండి. ఓకే అండి, కింద సబ్ బోర్డ్ సెక్షన్ అనేది మనం సిట్టింగ్ చేసుకున్నాం. ఇప్పుడు మదర్ బోర్డ్ సెక్షన్ మొత్తం అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అనేది మనం ఇన్సర్ట్ చేసుకున్నామండి. ఎందుకంటే ఫింగర్ ప్రింట్ అనేది అటాచ్మెంట్ అయిన తర్వాత
బాడీలోంచి తీసి కూడా బ్యాక్ డోర్లోంచి ఫింగర్ ప్రింట్ రిమూవ్ చేసుకుని కూడా వేసుకొచ్చింది. అంత అవసరం లేదు. మనం దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని చేసుకోవడానికి అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది మనం కూర్చోబెట్టాం. నెక్స్ట్ వచ్చి మనం బ్యాక్ డోర్ అనేది కూర్చోబెడదామండి. మదర్ బోర్డు సపోర్ట్ క్యాప్ అనేది ఇన్స్టాల్ చేద్దాం. దీనికి స్క్రూస్ కూడా మనం ఫిట్ చేద్దామండి. ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది మనం చూసుకుంటూ వేసుకోవాలండి. లేదంటే డోర్ అటు ఇటు జరిగినా చేసిన ఫింగర్ ప్రింట్ అనేది కట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చూసుకుంటూ జాగ్రత్తగా చేసుకోవాలండి. ఇవన్నీ స్క్రూస్ మొత్తం అనేది మనం ఇన్స్టాల్ చేస్తాం. ఇది పోకో M3 ఫ్రెండ్స్, ఇది మోడల్. ఓకే ఫ్రెండ్స్, ఇది పోకో M3 అండి. ఓకే, డిస్ప్లే అనేది మార్చాం. టోటల్గా 4 సైడ్స్ ఫైనల్ ఫినిషింగ్ చూసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ ఫినిషింగ్ సరే ఎలా ఉందో ఒకసారి మొబైల్ అనేది చెక్ చేసుకోండి. అసలు ఎక్కడ కూడా మొబైల్ అయితే ఓపెన్ చేశారా లేదా అన్నట్టుగానే ఉంటుంది. ఓకేనా, ఫినిషింగ్ అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇది 100% ఒరిజినల్ డిస్ప్లే వేసాం ఫ్రెండ్స్. ఇది ఒకసారి మీకు డిస్ప్లే అవుట్పుట్ కూడా చూపిస్తానండి. ఓకే, ఫ్రెండ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా సరే మన షాప్ని విజిట్ చేయండి. అలాగే షాప్ వచ్చి SS మొబైల్స్, నామవరం, శాటిలైట్ సిటీ. అలాగే అక్కమ్మ తల్లి టెంపుల్ దగ్గర అండి, మెయిన్ రోడ్డు. అలాగే రాజమండ్రి రూరల్ అండి. నా పేరు వచ్చి శ్రీనివాస్. 9912298527 అండి నా నెంబరు. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఛానల్ యాక్టివేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మీకు ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.